Very good morning. RRB NTPC 2024, 13th day, October 4th, 2024. సో ఈరోజు మన యొక్క టార్గెట్ ఏంటో చూద్దాం. అట్ ద సేమ్ టైం 12th డే ఎంతవరకు చదివారు అనే దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెప్పడానికి దయచేసి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బిఫోర్ దట్ 1కి 10 సార్లు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, నచ్చితేనే డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అండ్ డౌన్లోడ్ ప్రింట్కి చాయిస్ లేదు, తెలుగులో ఉంటాయి. సో మీకు దసరా ఆఫర్గా 50% ఆఫర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, తక్కువకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో. జీకే, పాలిటీ, కంప్యూటర్స్ అప్లికేషన్ కంప్లీట్లీ అయిపోయాయి. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. కెమిస్ట్రీ, సైన్స్ 95% అయిపోయింది, 50 రూపీస్. అరిథమెటిక్ అండ్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 60% అయిపోయింది, మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్. సో మీరు ఇది తీసుకున్నట్లయితే ఇండివిజువల్గా తీసుకోకపోవడమే మంచిది, ఓకేనా? సో బిఫోర్ దట్ 1కి 4 సార్లు చూడండి యూట్యూబ్లో క్లాసెస్, నచ్చితే ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. 12th డే చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయండి అని చెప్పాను, అందులో కొంత భాగం చదవమన్నాను. డైసెస్ కూడా చదవమని చెప్పాను కొంత భాగం. ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ చదవమన్నాను, అండ్ పద్మశ్రీ అవార్డ్స్ పూర్తి చేయండి అని చెప్పాను. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, చూద్దాం. మొట్టమొదటిసారిగా తాత్కాలిక ప్రధానిగా పనిచేసినది ఎవరు? ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఎవరు? భారతరత్న అవార్డు పొందిన ప్రధానులు ఎవరు? వీలైతే ఏ ఇయర్లో వాళ్ళు అందుకున్నారనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన వారు ఎవరెవరు? పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా హిందీలో ప్రసంగించిన ప్రధాని ఎవరు? అతి చిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు? తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినది ఎవరు? భారతరత్న పురస్కారం పొందిన ప్రధానమంత్రులు ఎవరు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు అయ్యారు? 2024లో తమిళనాడుకు చెందిన భద్రప్పన్కి పద్మశ్రీ పురస్కారం లభించింది. అతను ఏ నృత్య కళాకారుడు? టికూలి పెయింటర్కి ఇటీవల పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన ఎవరు? ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? మనకు పద్మశ్రీ అనగానే ఎక్కువగా ఈ ఆర్ట్స్ మీద, అంటే కళల మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా కొద్దిగా సపరేట్గా, అంటే ట్రాన్స్జెండర్ కానీ ఎవరికైనా వచ్చిందా, లేకపోతే ఏదైనా సేంద్రియ వ్యవసాయంలో ఎవరికైనా వచ్చినాయా, యోగా, ఇలాంటి కొద్దిగా డిఫరెంట్ సినారియోస్ ఉన్న పాయింట్స్ ఉంటాయి, వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఒక్కసారి ఆ పద్మ అవార్డ్స్ కనుక చూసినట్లయితే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా? యోగాకి సంబంధించిన వ్యక్తికి ఇటీవల పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఆయన ఎవరు? దాసరి కొండప్పకి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఆయనకు ఏ రంగం తరపున పురస్కారం అయితే రావడం జరిగింది. సో వీడియో లైక్ చేయండి, అండ్ నెంబర్ సిస్టమ్ మరికొంత భాగం చదవండి. డైసెస్ ఈ రోజుతోటి కంప్లీట్ చేసేయండి. అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చదివేటప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ సమావేశానికి ఎవరు హాజరయ్యారు, వాళ్ళు హాజరవ్వడానికి ఏమైనా విషయాలు ఏమైనా దోహదపడ్డాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. మరీ మనం ఏదో డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ఎలిఫెంట్ రిజర్వ్స్, ఏనుగుల సంరక్షణ కేంద్రాలు చదవండి. ఏవి పర్టిక్యులర్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అడిగే అవకాశం ఉంటుంది. ఎలిఫెంట్ అని ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కనుక ఆ ఎలిఫెంట్ అనేది ఏ స్టేట్ యానిమల్గా కూడా ఉంది అనేది చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో మనం ఈ విధంగా చదువుతూ ఉంటే డెఫినెట్లీ వన్ డే యూ విల్, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ప్రాపర్గా చదవండి. ఎట్ ఏ టైం రేపే మనం కంప్లీట్ చేసేయాలి అనే విధంగా కాకుండా 1 by 1 స్టెప్ ఎక్కేద్దాం, డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.